హాయ్ అండి అందరికీ. ఇప్పుడు చెప్పేది ఏంటంటే ప్యాంటు ఎలా కుట్టేది చూపిస్తున్నాను. కటింగ్ అయితే నెక్స్ట్ వీడియోలో పెడతానండి. టైం లేక నేను అది చెక్ చేసుకోలేకపోయాను. కటింగ్ చేసుకోవాలి కదా, చేయలేకపోయాను. ప్రస్తుతానికి ఇచ్చేసాను. ఈ కుట్టడం చూడండి ముందు, తర్వాత కటింగ్ పెడతాను. చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతుంది చూడండి. ఇది వచ్చేసి కొత్తగా నేర్చుకున్న వాళ్ళకేనండి, యూజ్ అవుతుందని పెట్టాను. చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది చూడండి. అలా పెట్టేసుకొని రెండు ఒకవైపు పెట్టుకోవాలా, రాంగ్ ఒకవైపు అట్లా పెట్టుకోకుండా క్లాత్ అనేది అన్నీ ఒకలాగే కుచ్చుళ్ళు పెట్టుకుంటూ పోవాలండి. చూడండి, నేను ఇందాకలా మార్క్ అనేది వేసిన కదా గిట్లాగా, అక్కడ ఒకటి పెట్టుకొని అక్కడికి ఆపుకోవాలా, మళ్ళీ స్ట్రైట్గా వేసుకోవాలా. చూడండి, చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది. అదండి మీకు చెప్పేది. స్ట్రైట్ వేసుకుంటే వాళ్ళ కుట్టు అది అక్కడ నేను చిన్న ఘాట్ లాగి పెట్టా కదా, అక్కడ ఆపుకోండి. ఆపుకొని మళ్ళీ సరి చేసుకొని మళ్ళీ స్ట్రైట్గా వేసుకుంటా పోండి. మళ్ళీ మార్కు పెట్టుకున్న కాడ ఆపి ఆ నుంచి మళ్ళీ కుచ్చుళ్ళు పెట్టుకుంటా పోండి. చాలా అంటే చాలా ఈజీ అండి. ప్యాంట్ కటింగ్ కానీ కుట్టడం కానీ చాలా అంటే చాలా ఈజీ. డ్రెస్ అన్న కష్టం కానీ కట్స్ కాడ కుదరవు తొందరగా. ఇది మాత్రం చాలా ఈజీ అండి. కటింగ్ నేను నెక్స్ట్ వీడియోలో పెడతా, ఇప్పుడైతే పెట్టలేదు. పొందు దుడుచుకునే కామెంచండి. మళ్ళీ తిప్పేసుకొని పైన కుట్టేసుకుంటూ రావాలండి రౌండ్గా. అప్పుడు గట్టిగా ఉంటుంది, కుట్టు తొందరగా పోదండి. ఇందాక మనం పెట్టిన కుచ్చుళ్ళ మీద అన్నమాట కుట్టు. చాలా అంటే చాలా ఈజీ అండి. అలా కుట్టేసుకోండి. కుట్టేసుకున్నాక డబుల్ కుట్టేసుకోండి. ఎప్పటికైనా సింగిల్ కుట్టేస్తే తొందరగా పోతాయి. కస్టమర్స్ దెబ్బకొస్తారు ఇంటికి, ఈ కుట్లు పోయినాయమ్మా అని. అందుకని చెప్పేసి ఎప్పటికైనా డబుల్ కుట్లు అనేది వేసుకోండి.
కిందండి కాళ్ళ దగ్గర ప్యాంటు మడిసేది అట్లా మందంగా మడుచుకుంటే బాగుంటుందండి. మనం క్యాన్వాస్ అట్లా వేసే అవసరం లేకుండా మరీ పతలా ఉంటే వేసుకోవచ్చు. కొంచెం మందంగానే ఉంది కాబట్టి ఏం పర్లేదు వేసుకోకున్నా కానీ. అంతేనండి, నేను చూపించే విధంగా మడిచి కుట్టుకోండి, బాగా వస్తుంది నీట్గా. 2 స్ట్రైట్ కుట్లు వేసుకొని ఒకటేమో ఊరక అలా అలా తిప్పేస్తే అయిపోతుందండి. నేను చూపించే విధంగా చూడండి. సైజ్ చూసుకోవాలండి. మళ్ళీ కాళ్ళ దగ్గర టైట్ అయినా బిర్ర అయినా ఇబ్బంది అవుతుంది కదా, లూజ్ అయినా కానీ. అందుకని ఇప్పటికైనా ఆది తీసుకోవాలండి. టేపు కొలత అంటారు కానీ నాకు టేపు కొలత మీద అయితే పెద్ద నమ్మకం అనేది ఉండదు. నేను ఎప్పుడైనా కానీ బ్లౌజులు కుట్టినా కానీ నేను ఆ జాకెట్ అయితే ఖచ్చితంగా తీసుకుంటానండి. దేనికైనా నాకు ఆ జాకెట్ పర్ఫెక్ట్గా ఉండాలి. మనము అలా ఉండి ఇలా ఉండి తెచ్చినా కానీ ఇక్కడ జారిపోతుంది, ఇక్కడ బాగాలేదు, ఇక్కడ లూజ్ ఉంది అని అంటారు. అందుకని చెప్పేసి ఎప్పటికైనా కానీ ఆ జాకెట్ కానీ ఆది బట్టలు అనేది ఇంపార్టెంట్ అండి ఎవరికైనా. చూడండి, మిషన్ కుట్టే వాళ్ళకి, కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా నేను అదే చెప్పేది. ఎందుకంటే నేను చాలా ఎదుర్కొన్నా అలాంటిది. అందుకని చెప్తున్నా, మీకు అలా కాకూడదని. ఇంకొక డబుల్ కుట్లు వేసుకొని తిప్పేసుకుంటే ప్యాంట్ రెడీ అయిపోయిందండి. అంతేను. మీకు అర్థమైతే కామెంట్ పెట్టండి, నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక లైక్ వల్ల నేను ఇంకా మరెన్నో వీడియోలు చేయాలనిపిస్తుందండి నాకు, మీకు అందిస్తాను. ఏదన్నా డౌట్ ఉన్నా నాకు చెప్పండి, కామెంట్లో పెట్టండి, తెలుగులో పెట్టండి. నేను పదే పదే తెలుగులో ఎందుకు చెప్తున్నానంటే నేను పెద్దగా చదువుకోలేదు, అందుకని చెప్పేసి తెలుగులో పెట్టండి, నేను రిప్లై ఇవ్వగలుగుతా. అంతేనండి, ప్యాంట్ అయిపోయింది. మనం మాట్లాడుకుంటూ అయిపోయింది. చూడండి. బాయ్ ఫ్రెండ్స్.